వస్తా వస్తా ప్లీజ్ కీర్తన గారు గుడ్ మార్నింగ్. ఏంటి తల్లిక వందనం చాలా మందికి పడలేదట, మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరిగా అందలేదట, తల్లిక వందనం పేరుతో 100 మందికి ఒకే ఆధార్ కార్డు మీద వేసేసారట, గ్రామాల్లో మీ మీద బీభత్సమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందట, తల్లికి వందనం సక్సెస్ కాలేదు, అసలు జనాలందరూ కూడా తల్లులందరూ కూడా మోసం చేశారు అనే యాంగిల్లో వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. బహుశా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా అలాంటి పరిస్థితి? రాజు గారు, ముందుగా మీకు అలాగే ప్రైమ్ లైన్ పెద్దలకి అలా వీక్షకులకి నమస్కారం సార్. ముఖ్యంగా ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది, పచ్చకామర్లో వచ్చినట్టు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు వీళ్ళ మాట తీరు కూడా అలాగే. మనం ఈ అడవుల్లో బతకట్లేదు, ఎడారి ప్రాంతంలో బతకట్లేదు, జన సమూహానికి దూరంగా బతకట్లేదు. నిజంగా అలాంటివి ఏదైనా ఉంటే ఈ పాటికి మీ ఛానల్స్ దుమ్మెత్తి పోసిండేవి మా పైన. ఎందుకంటే ఎవరిని మీడియా అయితే వదిలిపెట్టట్లేదు, సోషల్ మీడియా కూడా చిన్న ఇష్యూ వచ్చినా కూడా వెంటనే దాన్ని చాలా వైరల్ చేస్తున్నాయి. ప్రతి సంఘటన మనం గమనిస్తున్నాం. అలాగే తల్లికి వందనం అనేది నిజంగా నాకైతే చాలా హైలైట్ అయిన ప్రోగ్రామ్. నిజంగా మేము కుటుంబ ప్రభుత్వంలో భాగస్వాములను ఇటువంటి పథకాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినందుకు నిజంగా ఆనందంగా ఉన్నాం. ప్రతి బిడ్డకి చదువు అందుతోంది ఈ రోజుల్లో. కానీ ఈ రోజు ఈయన పెద్దవారుగా ఉంటూ ఇలాంటి అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ అపహాస్యం అవుతున్నాడు అనుకుంటాను నేనైతే. నిజంగా అటువంటివి ఏమైనా ఉంటే మీరు అలా అనుకున్నారంట, ఈ విలేజ్ లో ఇలా అన్నారంట అని కాకుండా వాస్తవ రూపంలో ఎవిడెన్స్ తీసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడుంటే నిజంగా ఒక వ్యాలిడ్ ఉంటుంది ఆయన పాయింట్ కి. ఎక్కడ ఏ విధంగా కూడా నేనైతే ఇంతవరకు వినలేదు. మీ నోటీస్కి కూడా వచ్చినట్టు నేను ఎప్పుడు మీరు మాట్లాడేందుకు నేను గమనించలేదు. ఒక మీడియా హౌస్ మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ అవాస్తవాలు తెచ్చేటప్పటికి ఒక చిన్న ఎవిడెన్స్, ఇదో ఈ గ్రామంలో పలాని ఈ అమ్మాయికి ఇవ్వలేదు, దానికి గల కారణాలు ఏం చెప్తున్నారు, ఆ విధంగా మీరు మాట్లాడుంటే చాలా బాగుంటుంది. ఏదో మా మీద బురద చల్లాలన్న విధంగా మాట్లాడుతున్నారు తప్ప, సరే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఈ రోజు తల్లికి వందనం అందుతోంది. అండ్ చాలా హైలైట్ అయిన ప్రోగ్రామ్. యాజ్ మనం చూసినప్పుడు మన ప్రీవియస్ ప్యానల్ సభ్యుడైన వంశీ గారు చాలా డీటెయిల్డ్ గా ఈ ప్రభుత్వం ఎంతవరకు కేటాయించింది, ఎంతవరకు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసింది, ఎంత బడ్జెట్ ని ఇస్తోంది, ప్రతి శాఖలో ఎంత మేరకు మేము ప్రయత్నించాలంత ప్రయత్నించి మేము మాట్లాడున్నాం. ఆ విషయం ఆయన క్లియర్ చెప్పి ఉన్నారు. ఇంకా కళ్ళకు గంతలు కట్టుకొని మాకు నిరుద్యోగ భృతి అందలేదు, ఇంకోటి అందలేదు, మేము ఇవ్వని చెప్పలేదు కదా. ఆ విషయం గమనించాలి. ఇచ్చిన వాటి వరకు మాట్లాడుతున్నాం. అండ్ 1 year లో ఇంత మేరకు మీ ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు. ఆ విషయంలో మేము 100% సక్సీడ్ అయ్యాం. కేంద్రం సత్సంబంధాలు పెట్టుకొని అక్కడి నుంచి నిధులు తీసుకొని వస్తున్నాం. అసలు మీరు ఊహించని, మీ కళలో కూడా చేయని రాజధాని ఈరోజు ముందుకు సాగుతోంది. అది నిజంగా మనకు ఒక ప్రైడ్ మూమెంట్ గా మనం ఫీల్ అవ్వాల్సిన థింగ్ అది. ఎందుకంటే రాజధాని అనేది ఒక రాష్ట్రానికి ఒక గర్వకారణమైన విషయం. దాన్ని పక్కదావ పట్టించి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడి అసలు హేళన చేసే విధంగా ఇతర రాష్ట్రాలు మన పైన ఉన్న ఈ రాష్ట్రాన్ని ఈరోజు రాజధాని ఉన్న రాష్ట్రంగా అమరావతిని డెవలప్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సిబిఎన్ గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి. అలాగే కేంద్ర సత్సంబంధాలు ఉండడం వల్ల 2 లక్షల కోట్ల పైగా మనకు నిధులు వచ్చాయి. దానివల్ల పోలవరం పూర్తి అవబోతుంది, రోడ్లు పడుతున్నాయి, ఎన్నో స్కామ్స్. వీళ్ళు అంటున్నారు స్కామ్స్ అని. ఏం స్కామ్స్ జరిగాయి కూడా నాకు అర్థం కావట్లేదు. స్కామ్స్ అని ఎలా అంటున్నారో దానికి ఏం ఎవిడెన్స్ ఉన్నాయి మీరు చెప్పారు. ఇంత చక్కగా నిధులు తీసుకొని వస్తున్నాం, దాన్ని వాస్తవ రూపంలో మనం ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు సాగుతున్నాం. దీన్ని స్కామ్ అనే వర్డ్ యూజ్ చేయడానికి ఎక్కడ మీకు స్కోప్ వచ్చింది? అసలు తల్లికి వందనంలో కూడా స్కామ్ అంట. అంటే ఏ విధంగా ఇంత నీట్ స్ట్రక్చర్డ్ తో ఒక ప్రణాళిక వేసుకొని ఇంతమంది బిడ్డలకు ఇస్తున్నాను అఫీషియల్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే కూడా దీన్ని స్కామ్ అంటున్నారంటే ఏ విధంగా మాట్లాడతారు? పచ్చకామెరలు వచ్చిన లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు వీళ్ళు ఊరికే మమ్మల్ని మీద అలిగేషన్ వేయాలి. సరే, నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వైసీపీ అధికార ప్రతినిధి, మేము వచ్చిన 1 year లోనే నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మాట్లాడుతున్న మీరు గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ పేరుతో యువతని ఎలా మోసం చేశారో మీకు మర్చిపోయారు. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? ఎంతమంది భర్తీ చేశారు? వాలంటీర్ ఉద్యోగాల్ని మీరు ఉద్యోగాల కింద చెప్పకండి దయచేసి. ఎందుకంటే మీ నాయకుడికి అవగాహన లేదు, మీకు కూడా లేదన్న కాన్సెప్ట్ లో ప్రజలు అనుకుంటారు. వాలంటీర్ ఉద్యోగాలు 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చేసాం అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదండి. మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసి జాబ్ క్యాలెండర్ పేరుతో ఎంతమందికి జాబ్స్ ఇచ్చారు, ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు? నా ఫస్ట్ సంతకం సిపిఎస్ మీద. సిపిఎస్ ఎక్కడ రద్దయింది? అసలు యువత కాదు, ఉద్యోగస్తులు కాదు, మహిళలు కాదు, ఏ సెక్టర్ ఆఫ్ పీపుల్ మీ వల్ల హ్యాపీగా ఉన్నారు గత ప్రభుత్వం? తల్లికి వందనం మీద మీకు క్రిటిసైజం చూపిస్తున్నారు కానీ అమ్మఒడి కింద మీరు గత ప్రభుత్వంలో ఎన్ని విధాలుగా కోతలు పెట్టారు మీరు చెప్పండి. నేను తీసుకొని వచ్చి కావాలంటే మహిళల చేత మాట్లాడించగలుగుతాను. గత ప్రభుత్వంలో అమ్మఒడి కింద ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది తల్లకు ఒక బిడ్డకు కూడా ఇవ్వకుండా మీరు స్లాబుల పేరుతో కరెంట్ బిల్లులు రేట్లు పెంచి స్లాబులు మారాయి. మీ ఇంట్లో ఉన్న ట్రాక్సీలు నడుపుకున్న ఉంటే కారు ఉందని ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మీరు దాన్ని ఇది చేశారు. సో ఇక్కడ మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేయడం 1 year లో, జస్ట్ 1 year లో ఇంత చక్కటి పరిపాలన అందిస్తూ
ప్రజల దగ్గర శబాష్ అనిపించుకున్న సార్, కూటమి ప్రభుత్వం ఒక్క మీద మీరు ఆన్సర్ దుమ్మెత్తి చెప్తాను, పోసి తర్వాత మీరు ఇబ్బంది మీరు పడతారు. ఆమెనే అండ్ మాట్లాడండి. రోడ్ల వస్తాను. గురించి మీరు మాట్లాడుతున్నారు. వస్తాను. రోడ్లు అనే మాట మీ ప్రభుత్వంలో లేదు. గుంతలు పోవడానికి కూడా మీకు దిక్కు లేకపోతే జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ లో గుంతలు పూడ్చినవి గుర్తు చేసుకోండి. ఒక చిన్న తట్టెడు మట్టి పడడానికి మీకు స్తోమత లేకుండా ప్రభుత్వం మీది. ప్రజల డబ్బుని అప్పనంగా దోచుకుందన్న ప్రభుత్వం ఏదైనా అంటే కూటమి ప్రభుత్వం గురించి మీరు మాట్లాడే అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కేటారు. ఈ ప్రభుత్వంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఆలోచన లేకుండా సద్వినియోగం చేస్తుంది. ఓకే అండ్ రోడ్స్ డెవలప్మెంట్ ఎవరైనా ఛాలెంజ్ గా తీసుకొని డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నారు సార్. అలాగే లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ మేడం గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే గారు ఏదో అడుగుతారట. మేడం గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత ప్రభుత్వంలో 2,60,000 పైచీలకు ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా ఇచ్చాము. నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు 2,60,000. కూటమి ప్రభుత్వం 14 నుంచి 19 వరకు మొత్తం ఇచ్చిన ఉద్యోగాలు 30,000. కావాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పే స్లిప్లు ఉంటాయి, ఆ జాయినింగ్ ఆర్డర్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకొని మాట్లాడమనండి. ఏది ఆమె చెప్పే వాలంటీర్ ఉద్యోగాలు కాకుండా ఆమె చెప్పే ఉపాధి 2,00,000 చెప్పే లెక్కలకి వాస్తవ రూపంలో ఉండే వాటికి చాలా తేడా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంలోని వీళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఆగండి ప్లీజ్. మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం. అంటున్నారు కానీ మీ వాళ్ళు చూపించే డేటాలు చాలా అవాస్తవాలు ఎలా ఉంటాయో మేము నీట్ గా తీసుకొని వచ్చి మీ ముందర మాట్లాడతాం. ఎందుకంటే ఇలాంటి అవాస్తవాలు ప్రజల్లోకి యువత మీకు నిజంగానే సపోర్ట్ చేస్తుంటే ఈ రోజు అధికారం కోల్పోయే వాళ్ళు కాదు. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారని అమ్మాయి ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయకండి. ఆ 2 లక్షల ఉద్యోగాల బతుకు కూడా అందరికీ తెలుసు. డీటెయిల్ గా మాట్లాడాలి. లైవ్ లో ఫోన్ చేస్తే మీకు స్లిప్ ఇస్తారు. సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఓకే. కీర్తన